ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరి శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. హెబ్రీ 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి. రెండవదిగా సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టాలి. మూడవదిగా యేసు వైపు చూడాలి. నాలుగవదిగా పందెములో ఓపికతో పరిగెత్తాలి. ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాస యాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కకుండా యేసు వైపు చూస్తూ పరిగెడుతూ ఉన్నప్పుడు దారిలో సాతాను శోధనలు, వేదనలు, శ్రమలు అనే అడ్డుబండలను ఉంచుతూ ఉంటాడు. అవి మనకు తగిలి క్రింద పడుతూనే ఉంటాం. అయినప్పటికీ ఆగిపోకూడదు. లేచి మరలా యేసు వైపు చూస్తూ మనము పరిగెత్తవలసి ఉంటుంది. అనేక సందర్భాలలో సహనం మనం కోల్పోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అనేక సందర్భాలలో సహనము మనం కోల్పోతూ ఉంటాం. మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడగలిగితే శోధన వెంబడి శోధన మనలను ఎప్పుడూ తరుముకుంటూనే వస్తుంది. అయినప్పటికీ కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మనలను వెంబడిస్తూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకాలు వచ్చినా అంతం వరకు సహిస్తూనే ఉండాలి. సహనానికి నిర్వచనం మన ప్రభువైన యేసుక్రీస్తే. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. సహించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు యేసయ్యని తలంచుకుంటే సరిపోతుంది. శ్రమ లేకుండా కిరీటం లేదు. సహించలేకపోతే జీవ కిరీటం మనకి దక్కనే దక్కదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఎన్ని శోధనలు వచ్చినా మనం గమ్యం వైపే పరిగెత్తాలి. పరుగు తుదముట్టించకపోతే నీతి కిరీటం మనకు దక్కనే దక్కదు. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయము కొరకు సహనముతో కనిపెట్టాలి. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమున సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మంచి పోరాటము పోరాడితని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొండిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనములు. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటినీ సహిస్తూ పుట్టబోయే బిడ్డ కొరకు చివరి క్షణం వరకు ఎట్లాంటి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటుందో అట్లానే విశ్వాస పరుగు పందెములో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుగా వచ్చినా వాటన్నిటినీ సహిస్తూ శ్రమల యందునే అతిశయిస్తూ నిరీక్షణతో ఆ నిత్యమైన బహుమానము పొందడానికి మనము పరిగెత్తాలి. ఆగిపోవద్దు, ముందుకే సాగిపో. ఎప్పటి వరకు అని అనుకుంటున్నారు కదూ, గమ్యం చేరేంత వరకు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినమంతటి కావలసిన నీ కృపను దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. దిన అవసరతలు మీరు తీర్చండి ప్రభా. అప్పుల బాధలతో బాధపడుతున్న నీ బిడలకు, అప్పుల సమస్యలతో బాధపడుతున్న నీ బిడలకు కావలసినటువంటి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి ప్రభా. వారి యొక్క సమస్యల నుంచి వారిని మీరు విడుదల చేయండి తండ్రి, నీకు స్తోత్రములు. గర్భఫలము లేని బిడలకు గర్భఫలము దయచేయండి నాయన. అలాగే చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ సన్నిధిని అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి కావలసిన నీ యొక్క కృపను వారికి సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలో విశ్వాసముతో నీ వైపు చూసే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.